హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. 'బిగ్ బాస్' సీజన్ 9 గ్రాండ్ ఫినాలే అయితే వచ్చేసింది. సో, ఈ సండే గ్రాండ్ ఫినాలే అయితే జరుగుతుంది. సో, ఫైనల్‌గా 'బిగ్ బాస్' సీజన్ 9 అయితే 1 వీక్‌లో క్లోజ్ అయిపోతుంది. సో, ఈ మొత్తం సీజన్ అయితే ఎలా ఉందని మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, నా పరంగా చూసుకుంటే సీజన్ కొంచెం డిఫరెంట్‌గా కొంచెం అంటే 2 ఆల్ రౌండర్‌గా అని చెప్పుకోవచ్చు. సో, ఈ వీక్ 'బిగ్ బాస్' సీజన్ 9 అంటే సరికొత్తగా ఉందని చెప్పుకోవచ్చు. అన్ని ఎపిసోడ్ కన్నా కొంత డిఫరెంట్‌గా అయితే ఉంది. సో, ఫైనల్‌గా ఇక్కడ కొన్ని ట్విస్టులు అయితే జరిగినాయి. మనం అసలు టాప్ 5లో సుమన్ శెట్టి గారు ఉంటారని అందరూ అనుకున్నారు. సో, టాప్ 5లో లేకపోవడం అదో అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్. సో, తర్వాత పవన్ ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిన వ్యక్తి సో, టాప్ 5లోకి వచ్చాడంటే అదొక ఒక పవన్‌కి అచీవ్‌మెంట్ అని చెప్పుకోవచ్చు. సో, ఎవరు ఊహించుకోరు ఎప్పుడో పవన్ను ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన ఎంతమంది కోరుకుంది కానీ కొన్ని ఆడియన్స్ వల్ల సైలెంట్ ఓట్లుంటాయని చెప్పి ఆ విధంగా పడ్డాయి వాళ్ళకి. సో, టాప్ 5లో ఉండడం పవన్ అసలు చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో, ఇంకా సంజన గారు కూడా ఫస్ట్ 2 వీక్స్ వెళ్ళిపోతారనుకున్నా అందరూ గొడవ పెట్టుకుంటా నడుస్తుందని. సో, ఆమెనే టాప్ 5లో ఉంటుందని అసలు ఎవరు అనుకోలేదు. సో, వీళ్ళిద్దరూ టాప్ 5లో అనుకోలేదు. ఎవరు సంజన గారు, తర్వాత పవన్ వీళ్ళిద్దరూ ఉంటారని టాప్ 5లో అనుకోలేదు. సో, టాప్ 3లో ఉంటామని అనుకున్నాం. ఎవరు తనుజ, తర్వాత కళ్యాణ్, ఇమాన్యుల్. సో, సుమన్ శెట్టి ఉంటారనుకున్నాం. కానీ సుమన్ శెట్టి లేరు. సో, ఇక్కడ సుమన్ శెట్టి గారు లేకపోవడం టాప్ 4లో నేను అనుకునే ప్లేస్‌లో టాప్ 4 సుమన్ శెట్టి ఉంటారనుకున్నా. కానీ ఉండలేకపోయారు. సో, ఇక్కడ బర్నీ గారు సుమన్ శెట్టి గారు బర్నీ గారితో కొంచెం క్లోజ్ ఎక్కువ అవ్వడం వల్ల మేబీ అట్లా ఓటింగ్ పడకపోయి ఉండొచ్చు. లేదా సైలెంట్ ఓటు పడలేదు తనకి. ఆల్రెడీ ఓటింగ్ ఉన్నది పడలేదు. మొత్తం పవన్‌కి అయితే షిఫ్ట్ అయిపోయినాయి ఓట్లు. సో, ఈ పరంగా చూసుకుంటే మొత్తం 'బిగ్ బాస్' సీజన్ 9లో నేను అనుకుంటున్న పరంగా టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్‌లో సుమన్ శెట్టి గారు ఒకరు మిస్ అయ్యారు. మిగతా అందరూ ఉన్నారు. సో, మొత్తానికైతే ఓటింగ్ కూడా అయితే ఆల్రెడీ జరిగిపోయింది. ప్రెజెంట్ నడుస్తున్నదంతా ట్రెండింగ్ ఆల్ ఫిక్స్ అయిపోయింది. 'బిగ్ బాస్' సీజన్ 9 టైటిల్ విన్నర్ వచ్చి కళ్యాణ్. సో, తను ఆర్మీలో లీవ్ పెట్టుకొని మన 'బిగ్ బాస్' సీజన్‌లో పార్టిసిపేట్ చేయడం. అది కామన్ పీపుల్‌గా ఎంటర్ అవ్వడం. సో, కామన్ పీపుల్‌గా ఎంటర్ కావడం. దాంట్లో సెలెక్ట్ కావడం. మళ్ళీ 'బిగ్ బాస్' సీజన్ 9 సీజన్‌లోకి రావడం. సో, ఈ పరంగా ఫస్ట్ ఓటింగ్ అంతగా లేదు కానీ రాను రాను తన ఆటలో ఇంప్రూవ్‌మెంటు, తన ఓవరాల్‌గా పర్ఫార్మెన్స్‌లో గానీ, తన బిహేవియర్‌లో గానీ సో, అందరికన్నా తను ఎక్కువ సక్సెస్ అయ్యారు. సో, ఆ పరంగానే టాప్ 1లో వచ్చారు. సో, ఫైనల్‌గా అయితే 'బిగ్ బాస్' సీజన్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ ఆర్మీ పర్సన్ అని చెప్పుకోవచ్చు. సో, ఫైనల్‌గా అయితే ఆర్మీ అతన్ని 'బిగ్ బాస్' సీజన్ 9లో మనం విన్నర్‌గా చూస్తున్నాము. సో, తర్వాత ప్లేస్ తనుజ, తర్వాత ఇమాన్యుల్ ముగ్గురు ఉంటారు టాప్ 3లో. సో, ఇక్కడ చెప్పాల్సిన ఇప్పుడు మా గత సీజన్స్ మాలో సూట్ కేస్ ఎత్తుకుపోతారు కదా! టాప్ 3లో సంథింగ్ వాళ్ళు. సో, ఇక్కడ టాప్ 3లో వచ్చి నావి కళ్యాణ్, తర్వాత తనుజ, ఇమాన్యుల్ వస్తారు. ఇమాన్యుల్ తీసుకుంటాడా అనేది నాకు డౌటు. ఒకవేళ తీసుకుంటే ఛాన్స్ చెప్పలేం. సో, ఇక్కడ ఏమైనా అమౌంట్ తీసుకుంటారా థర్డ్ పర్సన్‌గా లేదనేది చూడాలి. సో, ఫైనల్‌గా అయితే కళ్యాణ్ అయితే టైటిల్ విన్నర్ అయితున్నారు. సో, ఒక ఆర్మీ పర్సన్ కామన్ పీపుల్‌గా ఎంటర్ అయ్యి సో, అందరు సెలబ్రిటీని దాటుకొని కామన్ పీపుల్‌గా సో, అప్పుడు మన రైతు బిడ్డ అని చెప్పి పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యారు. సో, ఈ రోజున మళ్ళా కామన్ పీపుల్‌గా ఎంటర్ అయిన కళ్యాణ్ కూడా విన్నర్ అవుతున్నారు. సో, ఇక్కడ కళ్యాణ్‌కి, పల్లవి ప్రశాంత్ డిఫరెన్స్ ఉంది. కళ్యాణ్ అసలు జెన్యూను. సో, అలాంటి రైతు బిడ్డగా వచ్చి అంత చేసుకుని పెద్దాన్ని చేసి అంతా ఫేక్ చాలా మంది తిట్టుకున్నారు అతన్ని. సో, మన అవసరం లేదు. సో, కళ్యాణ్ అనే వ్యక్తి ఆర్మీ పనిచేస్తున్న వ్యక్తి. సో, 'బిగ్ బాస్' సీజన్ 9 టైటిల్ విన్నర్ అవ్వడం అయితే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.